తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందండి రండి. కొత్త టెక్నాలజీతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీ వాహనాలను నూతనంగా తయారు చేస్తే కొత్త టెక్నాలజీ వచ్చేసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గద్ద విగ్రహం వద్ద పోలీసు కమిషనర్ మరియు కళాభవన్ ఎదురుగా లారీలు మరియు కారు మరియు ఆటో బైకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ బండ్లు, వాటిని ఇంజన్ 90% ఇంజన్ లోపల పేరుకుపోయిన కార్బన్ను మా యొక్క కొత్త టెక్నాలజీ యంత్రమైన డీ కార్బన్ మిషన్ ద్వారా మళ్లీ మీ యొక్క వాహనాలు నూతనంగా తయారు చేసుకుని వెళ్ళగలరు. ఎక్కడి నుండి వచ్చారన్నా మీరు? మేము ములుగు మండల్ ఒంటివాడ దగ్గర నుంచి వచ్చాము. అచ్చాపల్లి విలేజ్. ఇప్పుడు మీ అందరికి మీ ఊర్లో అందరు తెలుసా అన్న ఈ ఇండియన్ కార్బన్ క్లీన్ గురించి? మీరు కొంతవరకు చెప్పాను, చేపిస్తున్నాను. ఇతను మా ఫ్రెండ్ కూడా ప్రాబ్లం ఉంటే ఇతను కూడా తీసుకొచ్చాను. ఇంకా 2 వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాను. ఓకే ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. అన్న, ఈ బండికి హైడ్రోజన్ గ్యాస్ తో ఇంజన్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాం అన్న. ఇంతకుముందు కూడా ఒక బుల్లెట్ బండికి ఇంజన్ కార్బన్ క్లీన్ చేసినామన్న. ఇంజన్ కార్బన్ క్లీన్ చేసిన తర్వాత మన వ్యూవర్స్ ఇక్కడ ఉన్నాడన్న, అతని మాటలో ఏమేమి బెనిఫిట్స్ అయినాయి, బైక్ క్లీన్ చేయటంలో ఏమేమి బెనిఫిట్స్ అయినావా నేను అడుగుతాను. అన్న, నువ్వు బండి క్లీన్ చేసుకున్నావు, నీకు ఏమేమి బెనిఫిట్స్ అయినాయి అన్న బండిలో? ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ చేయించాను బుల్లెట్. సో అది ఆయిల్ లీకేజ్ను బండి పికప్ ప్రాబ్లం ఉండేది. చేయించిన తర్వాత బండి ఆయిల్ లీకేజ్ తక్కువైంది, పికప్ కానీ పెరిగింది, మైలేజ్ బాగానే వస్తుంది, సర్వీస్ బాగుంది. సో దానికోసం అని చెప్పేసి మా ఫ్రెండ్ కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే ఈ బండి కూడా తీసుకొచ్చాను. కండిషన్ మాత్రం బాగుంది వెహికల్ సర్వీస్ చేయించిన తర్వాత. బైక్ బాగా నడుస్తుంది, బుల్లెట్ బాగా నడుస్తుంది, పికప్ అన్ని పెరిగాయి, పికప్ బాగుంది, మైలేజ్ కూడా సెట్ అయింది. ఇంత ముందు పికప్ ఏం లేకుండా లేదు, అప్పుడు కొంచెం జంప్ అయ్యేది వెహికల్, ఇప్పుడు మిస్సింగ్ అవుతుండేది, కరెక్ట్ గా ఉంది. ఓకే, ఇంతే. It's written like cartoon. The jewelry and bitches I'm fucking with always the same, dripping like monsoon. Don't fuck with the platoon. We getting it popping like balloon.